మీరు ఎప్పుడైనా రాత్రిపూట చుక్కల ఆకాశం వైపు చూసి మనం ఈ అనంత విశ్వంలో ఒంటరివాళ్లమా అని ఆలోచించారా? మీ పాదాల కింద ఉన్న ఒక చిన్న ఇసుక రేణువులో మరియు ఆకాశంలో మెరిసే ఆ అనంత నక్షత్రాలలో ఒకే రకమైన బ్రహ్మాండమైన రహస్యం దాగి ఉందని మీకు తెలుసా? ఈరోజు మనం మన కళ్లకు కనిపించే ఒక పెద్ద భ్రమ గురించి మరియు మన ప్రాచీన ఋషులు దర్శించిన ఒక మహాసత్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ప్రయాణం మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేయడమే కాకుండా మీరు నివసిస్తున్న ఈ సృష్టి యొక్క నిజమైన పరిమాణాన్ని మీకు పరిచయం చేస్తుంది. మీ ఊహలకు కూడా అందని ఒక అద్భుతమైన మరియు అనంతమైన ప్రపంచంలోకి మిమ్మల్ని ఇప్పుడు నేను తీసుకువెళుతున్నాను. దీనికోసం మీ మనస్సును సిద్ధంగా ఉంచుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ అటెన్షన్ ప్లీజ్. This is Dr. Paspati Raj and welcome to my channel. ఒకసారి మీరు బయటకు వెళ్లి సముద్ర తీరంలో నిలబడి గుప్పెడు ఇసుకను చేతిలోకి తీసుకోండి. ఆ ఇసుకను మీ వేళ్ల మధ్య నుండి నెమ్మదిగా కిందకు జారనివ్వండి. ఆ సమయంలో మీరు సుమారు 1,00,000 చిన్న రాతి ఇసుక రేణువులను పట్టుకుని ఉంటారు. ఇప్పుడు ఆ మొత్తం సముద్ర తీరాన్ని ఒక్కసారి చూడండి. ఆ తరువాత ఈ భూమిపై ఉన్న ప్రతి సముద్ర తీరాన్ని, ప్రతి ఎడారిని, సముద్ర గర్భంలో ఉన్న ప్రతి ఇసుక రేణువును ఊహించుకోండి. అదొక అనంతమైన సంఖ్యలా అనిపిస్తుంది కదూ? కాని ఇక్కడే ఒక అద్భుతమైన నిజం దాగి ఉంది. మనం నివసిస్తున్న ఈ విశ్వం యొక్క నిజమైన పరిమాణాన్ని అర్థం చేసుకోవడంలో మన మెదడు పూర్తిగా విఫలమవుతుంది. మీరు భూమిపై ఉన్న ప్రతి ఒక్క ఇసుక రేణువును తీసుకుని దానిని 10,000తో గుణించినా సరే, మనకు కనిపించే విశ్వంలో అబ్జర్వేబుల్ యూనివర్స్లో ఉన్న నక్షత్రాల సంఖ్యను సూచించడానికి ఆ సంఖ్య ఏమాత్రం సరిపోదు. మనం జీవిస్తున్న ఈ అనంత సృష్టి ముందు మనం ఎంత చిన్నవాళ్లమనేది ఈ చిన్న ఉదాహరణ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడే మన ఆలోచనా విధానాన్ని మార్చే ఒక అద్భుతమైన విషయం ఉంది. ఆకాశం చాలా వరకు ఖాళీగా ఉందని ఎక్కువ మంది అనుకుంటారు. మనం రాత్రిపూట పైకి చూసినప్పుడు మినుకుమినుకుమనే కొన్ని వేల చుక్కలను చూసి అవి చాలా ఉన్నాయి అని మనం అనుకుంటాం. కానీ మీరు వాస్తవానికి అక్కడ ఉన్నదానిలో 0.0000001% కంటే తక్కువ మాత్రమే చూస్తున్నారు. మన కళ్లకు కనిపించేది మాత్రమే సత్యం అనుకోవడం ఒక భ్రమ అని మన వేదాంత గ్రంథాలు ఎప్పుడో చెప్పాయి. ఆది శంకరాచార్యులు అద్వైత వేదాంతంలో చెప్పిన మాయా అనే భావన ఇక్కడ మనకు గుర్తుకు వస్తుంది. మన ఇంద్రియాలు పరిమితమైనవి. అవి సృష్టిలోని ఒక చిన్న భాగాన్ని మాత్రమే గ్రహించగలవు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని తైత్తరీయ ఉపనిషత్తు చెబుతోంది. సత్యమైనది మరియు జ్ఞానస్వరూపమైన ఆ పరబ్రహ్మ తత్వం లేదా ఈ విశ్వం అనంతమైనది అని దీని అర్థం. మనం కేవలం మన కంటికి కనిపించే కొద్దిపాటి నక్షత్రాలను చూసి అదే మొత్తం విశ్వం అనుకోవడం ఒక అజ్ఞానం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఈరోజు ఖచ్చితంగా ఇదే విషయాన్ని చెబుతోంది. మన కంటికి కనిపించని కాంతి కిరణాలు, నక్షత్రాలు మరియు గెలాక్సీలు కోటానుకోట్లు ఈ అనంత విశ్వంలో దాగి ఉన్నాయి. భూమిపై సుమారు 7 క్వింటిలియన్ల 500 క్వాడ్రిలియన్ల ఇసుక రేణువులు ఉన్నాయని ఆధునిక శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే 75 పక్కన 17 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అన్నమాట. ఇది దాటడానికి అసాధ్యమైన సంఖ్యగా అనిపిస్తుంది. కానీ హబుల్ మరియు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ల నుండి వచ్చిన డేటాను ఉపయోగించి మనకు కనిపించే విశ్వంలో కనీసం 200 సెక్స్టిలియన్ నక్షత్రాలు ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు లెక్కించారు. అంటే 2 పక్కన 23 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య. దీనిని మరింత స్పష్టంగా చెప్పాలంటే ఈ మొత్తం గ్రహం మీద ఉన్న ప్రతి ఒక్క ఇసుక రేణువుకు చీకటిలో సుమారు 10,000 నక్షత్రాలు ఉన్నాయి. ఈ అపారమైన విశ్వరూపాన్ని మన ప్రాచీన గ్రంథాలు వేల సంవత్సరాల క్రితమే అద్భుతంగా వర్ణించాయి. భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి తన అనంతమైన విశ్వరూపాన్ని చూపించినప్పుడు అర్జునుడు ఆశ్చర్యంతో ఇలా అంటాడు: అనేక బాహూదర వక్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం అని అర్జునుడు అంటాడు. అంటే, ఓ కృష్ణ, నేను నీలో అనేక చేతులు, కడుపులు, ముఖాలు, కళ్లను చూస్తున్నాను. నీకు ఆది, మధ్య, అంతం లేవు. నీవు అనంతమైన రూపాలతో అన్ని వైపులా విస్తరించి ఉన్నావు అని దీని అర్థం. ఆధునిక శాస్త్రం నేడు టెలిస్కోప్ల ద్వారా చూస్తున్న ఈ అనంతమైన నక్షత్రాల సమూహాన్ని వేదకాల పురుషులు తమ జ్ఞాననేత్రంతో దర్శించారు. ఈ నక్షత్రాల కాంతి గురించి మాట్లాడేటప్పుడు
భగవద్గీతలోని మరొక శ్లోకం మనకు ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుత్తిత యది భాహ సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః అని సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తాడు. ఆకాశంలో ఒకేసారి వేలాది సూర్యులు ఉదయిస్తే ఎంతటి కాంతి మరియు శక్తి వెలువడుతుందో ఆ పరమాత్మ యొక్క విశ్వరూపం కూడా అంతటి అనంతమైన కాంతితో ఉంది అని దీని అర్థం. ఈరోజు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మనకు చూపుతున్న కోటానుకోట్ల నక్షత్రాల సమూహాలను, గెలాక్సీల కాంతిని చూసినప్పుడు మనకు కూడా గీతలో చెప్పిన ఆ శ్లోకమే అక్షరాల కళ్ల ముందు కనిపిస్తుంది. ఆనాటి అర్జునుడికి శ్రీకృష్ణుడు దివ్య దృష్టిని ప్రసాదించి ఆ అనంత విశ్వాన్ని చూపించాడు. మన కళ్లకు ఉన్న పరిమితుల వల్ల మనం ఈ అనంతాన్ని చూడలేము కాబట్టి మనకు టెలిస్కోప్లు అనే ఆధునిక దివ్యదృష్టి అవసరమవుతుంది. మన ఆధునిక పరికరాలు కేవలం కంటికి కనిపించే కాంతిని మాత్రమే కాకుండా ఇన్ఫ్రారెడ్ మరియు అల్ట్రావైలెట్ కిరణాలను కూడా చూడగలవు. ఇది మన ప్రాచీనులు వర్ణించిన అతీంద్రియ శక్తికి ఒక ఆధునిక శాస్త్రీయ రూపమని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఇక్కడే ఒక వివాదం మరియు ఆసక్తికరమైన విషయం ఉంది. మనం కనిపించే విశ్వం లేదా అబ్జర్వబుల్ యూనివర్స్ అని అన్నప్పుడు బిగ్ బ్యాంగ్ లేదా మహావిస్ఫోటనం జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ నక్షత్రాల కాంతి అయితే మన భూమిని చేరుకోవడానికి తగినంత సమయం తీసుకుందో వాటి గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాము. కాంతి వేగం సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. ఈ విశ్వం కాంతి వేగం కంటే వేగంగా విస్తరిస్తున్నందున అంతరిక్షంలో కొన్ని భాగాలు ఎప్పటికీ మనకు కనిపించవు. మనం ఎంతకాలం వేచియున్నా లేదా మన టెలిస్కోప్లు ఎంత పెద్దవిగా మారినా వాటిని మనం ఎన్నటికీ చూడలేము. ఇది మన ఊహకు కూడా అందని ఒక చేదు నిజం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెబుతున్న ఈ కాంతి మరియు కాలం యొక్క సంబంధాన్ని మన పురాణాలు కాలాన్ని అంచనా వేసిన విధానంతో మనం సులభంగా సరిపోల్చవచ్చు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధో అని అంటాడు. అనగా నేను సర్వనాశకుడైన కాలాన్ని అని అర్థం. కాలమనేది అనంతమైనది. కాలం ముందు ఏదీ నిలబడలేదు. ఎంతటి కాంతి అయినా సరే కాలం యొక్క ప్రభావానికి లోబడి తీరాల్సిందే అని ఈ వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తోంది. సృష్టి ఆవిర్భావం గురించి ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం చాలా లోతైన మరియు తాత్వికమైన ప్రశ్నలను లేవనెత్తింది. నాసదాసిన్నో సదాసీత్తదాని నాసీద్రజో నో వ్యోమ పరోయత్ అని ఆ సూక్తం చెబుతుంది. అంటే సృష్టికి ముందు సత్ లేదు, అసత్ లేదు, ఆకాశం లేదు, అంతరిక్షం లేదు, అంతా గాఢమైన చీకటితో నిండి ఉందని దీని అర్థం. సృష్టికర్త అయిన దేవుడు కూడా ఈ సృష్టి జరిగిన తరువాతే వచ్చాడని ఈ సూక్తం ఎంతో ధైర్యంగా వివరిస్తుంది. ఈ రోజు శాస్త్రవేత్తలు చెబుతున్న బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం కూడా దాదాపుగా ఇదే విషయాన్ని చెబుతోంది. ఒకానొక సమయంలో ఈ విశ్వం మొత్తం ఒక చిన్న బిందువులో అణగి ఉంది. అక్కడ కాలం లేదు, స్థలం లేదు. అది ఒక్కసారిగా పేలిపోయి అనంతంగా విస్తరించడం ప్రారంభించింది. ఆ విస్తరణే నేటికి కొనసాగుతోంది. దానికి ఆది ఎక్కడో మరియు అంతం ఎక్కడో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. ఈ విస్ఫోటనం ద్వారానే నక్షత్రాలు, గ్రహాలు మరియు గెలాక్సీలు ఏర్పడ్డాయి అని ఆధునిక ఖగోళ శాస్త్రం నమ్ముతుంది. ప్రాచీన వేదాలు మరియు ఆధునిక శాస్త్రం రెండూ కూడా ఒకే రకమైన సత్యాన్ని అన్వేషిస్తున్నాయి అనడానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ఋగ్వేదం మరియు బ్రహ్మాండ పురాణాలలో సృష్టికి ముందు ఉన్న స్థితిని హిరణ్యగర్భం అని వర్ణించారు. హిరణ్యగర్భం అంటే బంగారు గుడ్డు అని అర్థం. అంటే ఈ అనంతమైన విశ్వం సృష్టించబడటానికి ముందు అంతా ఒకే ఒక దివ్యమైన కాంతిమయమైన అండంలో లేదా గుడ్డులో ఇమిడి ఉంది అని వారు చెప్పారు. ఆ గుడ్డు రెండుగా పగిలిపోయి ఈ చరాచర జగత్తు అంతా సృష్టించబడింది అని మన పురాణాలు ఎంతో వివరంగా చెబుతున్నాయి. ఈ గుడ్డు పగిలిపోవడం అనేదే ఆధునిక సైన్స్ చెబుతున్న మహావిస్ఫోటనం లేదా బిగ్ బ్యాంగ్. ప్రాచీన ఋషులు తమ తపోబలంతో ఏ సత్యాన్ని అయితే దర్శించారో నేటి ఆధునిక శాస్త్రవేత్తలు సూపర్ కంప్యూటర్లు మరియు టెలిస్కోప్ల సాయంతో అదే సత్యాన్ని నిరూపిస్తున్నారు. బ్రహ్మాండం అనే పదంలోనే సృష్టి యొక్క మూల రహస్యం దాగి ఉంది. బ్రహ్మ అంటే క్రమంగా పెద్దది అవ్వడం లేదా నిరంతరం విస్తరించడం. అండం అంటే గుడ్డు ఆకారం, అంటే నిరంతరం విస్తరిస్తున్న గుడ్డు ఆకారంలో ఉన్న విశ్వం అని దీని అర్థం. ఆధునిక సైన్స్ కూడా విశ్వం గుడ్డు ఆకారంలో ఉండి నిరంతరం విస్తరిస్తోంది అని ఈ రోజు ఖచ్చితంగా నిర్ధారించింది. మన పూర్వీకుల మేధస్సును తలచుకుంటే మనకు నిజంగా ఎంతో గర్వకారణంగా అనిపిస్తుంది.
కొందరు విశ్వశాస్త్రవేత్తలు ఈ విశ్వం వాస్తవానికి అనంతమైనది అని వాదిస్తున్నారు. ఒకవేళ విశ్వం అనంతమైనది అయితే అప్పుడు నక్షత్రాల సంఖ్య ఇసుక రేణువుల కంటే ఎక్కువ మాత్రమే కాదు, అది అక్షరాల అనంతమవుతుంది. అప్పుడు అనంతమైన సూర్యులు, అనంతమైన భూములు మరియు అచ్చం మీలాగే ఉండే అనంతమైన వ్యక్తులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. దీనినే ఆధునిక శాస్త్రంలో మల్టివర్స్ లేదా బహుళ విశ్వాల సిద్ధాంతం అని పిలుస్తారు. మనకు ఈ భావన కొత్తగా అనిపించవచ్చు, కానీ శ్రీమద్భాగవతం మరియు ఇతర పురాణాలలో ఈ బహుళ విశ్వాల ప్రస్తావన ఎప్పుడో వివరంగా ఇవ్వబడింది. భాగవత పురాణం 10వ స్కంధంలో బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడితో ఎంతో వినయంగా ఇలా అంటాడు: ఓ ప్రభు, 7 జానుల శరీరం ఉన్నా నేను ఎక్కడా? ప్రకృతి, మహత్తత్వం, అహంకారం, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అనే 8 పొరలతో కప్పబడి ఉన్న ఈ బ్రహ్మాండం ఎక్కడా? కిటికీలోంచి వచ్చే సూర్యరశ్మిలో కనిపించే చిన్న చిన్న దుమ్ము కణాల వలె నీ రోమకూపాల నుండి లెక్కలేనన్ని బ్రహ్మాండాలు పుట్టుకొస్తున్నాయి. ఈ మాటలు వింటే ఎవరికైనా ఆశ్చర్యంతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒక కిటికీ గుండా వచ్చే కాంతిలో లెక్కలేనన్ని ధూళి కణాలు ఎలాగైతే గాలిలో ఎగురుతూ ఉంటాయో, ఆ భగవంతుని దేహం నుండి అనంతమైన విశ్వాలు అలా పుట్టుకొస్తున్నాయి అని ఈ శ్లోకం యొక్క లోతైన అర్థం. నేటి క్వాంటం ఫిజిక్స్ మరియు కాస్మాలజీ శాస్త్రవేత్తలు ఊహిస్తున్న బహుళ విశ్వాల లేదా అనంతమైన సమాంతర విశ్వాల సిద్ధాంతానికి మరియు వేల సంవత్సరాల క్రితం వ్యాస మహర్షి రాసిన భాగవతంలోని ఈ వర్ణనకు మధ్య ఉన్న పోలిక మనల్ని అబ్బురపరుస్తుంది. మన ఊహకు కూడా అందని సమాంతర విశ్వాలు ఉన్నాయని మనం అంగీకరించక తప్పదు. ఒక విశ్వంలో మీరు ఈ వ్యాసం చదువుతూ ఉండవచ్చు, ఇంకో విశ్వంలో మీరు అంతరిక్షంలో ప్రయాణిస్తూ ఉండవచ్చు. ఈ బహుళ విశ్వాల భావన మానవ మేధస్సుకు ఒక పెద్ద సవాలు లాంటిది. కాని మన ప్రాచీన గ్రంథాలు దీనిని ఒక ఆధ్యాత్మిక సత్యంగా ఎప్పుడో అంగీకరించాయి. కాని ప్రస్తుతానికి మనం నిరూపించగల వాస్తవాలకు మాత్రమే పరిమితమవుదాం. మన గెలాక్సీ లేదా పాలపుంత మాత్రమే ఎంతో ప్రత్యేకమైనది అని మనం ఒకప్పుడు అనుకునేవారం. కాని అది వాస్తవానికి ఉన్న 2 ట్రిలియన్ల గెలాక్సీలలో కేవలం ఒక సాధారణ గెలాక్సీ మాత్రమే అని మనకిప్పుడు తెలుసు. ఆ 2 ట్రిలియన్ల గెలాక్సీలలో ప్రతి ఒక్కదానిలో మళ్లీ 100 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇక్కడే మన మతి పోగొట్టే మరో అద్భుతమైన వాస్తవం దాగి ఉంది. ఆ నక్షత్రాలలో దాదాపు ప్రతి ఒక్క నక్షత్రం చుట్టూ కనీసం ఒక గ్రహం తిరుగుతోందని మనం ఇటీవల కనుగొన్నాము. దీని గురించి ఒక్కసారి లోతుగా ఆలోచించండి. భూమిపై ఉన్న ప్రతి ఇసుక రేణువుకు 10,000 నక్షత్రాలు ఉంటే, మరియు దాదాపు ప్రతి నక్షత్రానికి కనీసం ఒక గ్రహం ఉంటే, మన గ్రహం మీద ఉన్న ప్రతి సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువుల కంటే ఈ విశ్వంలో మరిన్ని ప్రపంచాలు ఉన్నాయని దాని అర్థం. మనం కేవలం ఒక పెద్ద విశ్వంలో నివసించడం లేదు, మనం ఎంతో రద్దీగా ఉండే ఒక విశ్వంలో నివసిస్తున్నాము. మన సూర్య సిద్ధాంతం మరియు విష్ణు పురాణాలలో బహుళ లోకాల గురించి స్పష్టమైన వివరణలు ఉన్నాయి. 14 భువన భాండాలు అని మనం తరచుగా మన పురాణాలలో వింటూ ఉంటాము. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం మొదలైనవి కేవలం ఆధ్యాత్మిక స్థితులే కాకుండా భౌతికంగా ఈ అనంత విశ్వంలో ఉన్న లెక్కలేనన్ని గ్రహాలకు మరియు ప్రాణులకు సంకేతాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి నక్షత్రం ఒక సూర్యుడే అని, ఆ సూర్యుని చుట్టూ అనేక లోకాలు తిరుగుతూ ఉంటాయని మన ప్రాచీనులు గట్టిగా విశ్వసించారు. ఆధునిక ఖగోళ శాస్త్రం ఎగ్జోప్లానెట్స్ లేదా బాహ్య గ్రహాల అన్వేషణ ద్వారా సరిగ్గా ఇదే విషయాన్ని ఈ రోజు నిర్ధారిస్తోంది. ప్రతిరోజు శాస్త్రవేత్తలు భూమిలాంటి కొత్త గ్రహాలను ఎక్కడో ఒకచోట కనుగొంటూనే ఉన్నారు. ఆ గ్రహాల మీద నీరు ఉందా, వాతావరణం ఉందా అని పరిశోధిస్తున్నారు. మన సృష్టిలో ఇన్ని కోటానుకోట్ల గ్రహాలు ఉన్నప్పుడు ప్రాణం అనేది కేవలం భూమి మీద మాత్రమే ఉందనుకోవడం మన అమాయకత్వం అవుతుంది. ఇన్ని కోటానుకోట్ల నక్షత్రాలు మరియు గెలాక్సీలు ఉన్నప్పుడు ఆకాశం ఎందుకు అంత చీకటిగా కనిపిస్తుంది? మనం పైకి చూసినప్పుడు మనకు కళ్ళు చెదిరిపోయేంత కాంతి పందిరి ఎందుకు కనిపించదు? ఈ ప్రశ్ననే శాస్త్రవేత్తలు ఓల్బర్స్ పారాడాక్స్ అని పిలుస్తారు. ఈ పారాడాక్స్ కి సమాధానం దొరకడానికి శాస్త్రవేత్తలకు ఎన్నో ఏళ్లు పట్టింది. దీనికి కారణం ఏమిటంటే విశ్వం నిరంతరం విస్తరిస్తోంది. ఆ సుదూర నక్షత్రాల నుండి వచ్చే కాంతిని విశ్వం తన విస్తరణ ద్వారా సాగదీయడం వల్ల ఆ కాంతి మన కంటికి కనిపించని ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ లేదా పరారుణ కాంతి తరంగాలుగా మారుతుంది.
అందువల్ల అది మానవ కంటికి కనిపించకుండా చీకటిగా మారుతుంది. వాస్తవానికి ఆ కాంతి అంతా అక్కడే ఉంది, కాని దానిని చూడటానికి మీరు లేదా మీ కళ్ళు తగిన విధంగా నిర్మించబడలేదు. విశ్వం మొత్తం కాంతితో నిండి ఉన్నప్పటికీ అది మనకు కటిక చీకటిగా దర్శనమిస్తుంది. ఇది ప్రకృతి యొక్క ఒక అద్భుతమైన మాయ. ఈ ఆధునిక దృగ్విషయం మన ఉపనిషత్తులలో చెప్పబడిన మానవ ఇంద్రియాల పరిమితులను స్పష్టంగా తెలియజేస్తుంది. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడికి జ్ఞానోపదేశం చేస్తూ మన ఇంద్రియాలు ఎప్పుడూ బాహ్య ప్రపంచం వైపు మాత్రమే చూసేలా సృష్టించబడ్డాయని, కాని వాటి ద్వారా మనం తెలుసుకోగలిగేది చాలా పరిమితమని చెబుతాడు. భౌతికమైన ఈ కళ్లతో మనం పరమ సత్యాన్ని లేదా విశ్వం యొక్క పూర్తి రూపాన్ని ఎన్నటికీ చూడలేము. కేవలం జ్ఞాననేత్రంతో లేదా అంతర్దృష్టితో మాత్రమే అనంతాన్ని మనం గ్రహించగలం. ఉదాహరణకు, కుక్కలకు వినిపించే కొన్ని రకాల శబ్దాలు మనుషులకు వినిపించవు. గబ్బిలాలు అల్ట్రాసోనిక్ శబ్దాల ద్వారా ప్రయాణిస్తాయి, కాని ఆ శబ్దాలు మన చెవులకు చేరవు. అలాగే ఇన్ఫ్రారెడ్ కిరణాలు ఉన్నప్పటికీ మన కళ్ళు వాటిని చూడలేవు. విశ్వమంతా కాంతిమయంగా ఉన్నప్పటికీ మన కంటి పరిమితుల వల్ల అది మనకు చీకటిగా కనిపిస్తుంది. ఆ అంధకారాన్ని తొలగించి జ్ఞానకాంతిని చూడాలనేదే బృహదారణ్యక ఉపనిషత్తులోని అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అనే ప్రార్థన యొక్క ముఖ్యమైన ఆంతర్యం. అంధకారం నుండి నన్ను కాంతివైపు నడిపించు అని మనం చేసే ఈ ప్రార్థన ఈ భౌతిక మరియు ఆధ్యాత్మిక సత్యానికి ఒక అద్భుతమైన అద్దం పడుతుంది. మనం లెక్కించలేని దానికి నిర్వచనం ఇసుక అని అనుకుంటూ మన జీవితాలను ఆ ఇసుక మీద నడుస్తూ గడుపుతున్నాము. కాని వాస్తవానికి మనం మన అత్యుత్తమ గణిత శాస్త్రం కూడా వివరించలేని అంతటి విస్తారమైన విశ్వపు ఇసుక తుఫానులో ఒక చిన్న ధూళి కణం మీద తేలియాడుతున్నాము. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ వాయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా కొన్ని బిలియన్ల మైళ్ల దూరం నుండి భూమిని ఒక ఫోటో తీయించాడు. ఆ ఫోటోలో మన భూమి సూర్యకిరణంలో తేలియాడుతున్న ఒక అతి చిన్న నీలం రంగు చుక్కలాగా కనిపించింది. దానినే పాలిపోయిన నీలి చుక్క లేదా పేల్ బ్లూ డాట్ అని అంటారు. ఆ చుక్కను చూసి ఆయన మాట్లాడుతూ, ఆ చుక్క వైపు చూడండి, అదే మన ఇల్లు, అదే మనం. మీరు ప్రేమించే ప్రతి ఒక్కరూ, మీకు తెలిసిన ప్రతి ఒక్కరూ, ఇప్పటివరకు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మానవుడు ఆ చిన్న చుక్క మీదనే తమ జీవితాలను గడిపారు అని అన్నాడు. మన కష్టాలు, మన సుఖాలు, మన మతాలు, మన సిద్ధాంతాలు, రక్తపాతాలు అన్నీ ఆ చిన్న దుమ్ము కణం లాంటి గ్రహం మీదనే జరిగాయి అని ఆయన వివరించాడు. ఇది వింటున్నప్పుడు మనకు ఎంత వైరాగ్యం కలుగుతుందో మాటల్లో చెప్పలేము. మనం ఎంతటి భారీ విశ్వంలో భాగమయ్యాము అంటే అది మన మానవ చరిత్ర మొత్తాన్ని ఒక కంటి రెప్పపాటు కాలంలాగా కనిపించేలా చేస్తుంది. మనం ఎంతగా ఈ విశ్వాన్ని లెక్కిస్తామో, మనం నిజంగా ఎంత తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తున్నామో అంతగా మనకు అర్థమవుతుంది. మన హిందూ కాలమానంలో కాలాన్ని లెక్కించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక కల్పం అనగా బ్రహ్మదేవుడికి ఒక పగలు. ఇది మానవ సంవత్సరాలలో 4,320,000,000 సంవత్సరాలకు సమానం. ఆధునిక శాస్త్రవేత్తలు భూమి వయస్సు సుమారు 4.5 బిలియన్ సంవత్సరాలు అని అంచనా వేస్తున్నారు. వేల సంవత్సరాల క్రితం మన ఋషులు ఎలాంటి పరికరాలు లేకుండా చెప్పిన కాలమానానికి మరియు ఆధునిక సైన్స్ అంచనా వేసిన వయస్సుకు మధ్య ఉన్న దగ్గరి పోలిక ప్రపంచ శాస్త్రవేత్తలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఈ అనంతకాలంలో మన 100 ఏళ్ల జీవితం ఒక గాలిబుడగలాంటిది. విశ్వం మీరు అనుకున్న దానికంటే పెద్దది మాత్రమే కాదు, మీరు ఊహించగలిగే దానికంటే కూడా చాలా చాలా పెద్దది. మన ఊహలకు అందని విధంగా అది అణువణువునా వ్యాపించి ఉంది. ఈ అనంత విశ్వంలో మన ఉనికి ఎంత చిన్నదో తెలుసుకున్నప్పుడు మనలో ఉన్న అహంకారం నశించి మనకు వినయం కలుగుతుంది. ఈ విశ్వం గురించి మరియు మన పురాణాల గురించి ఇంత లోతుగా మాట్లాడుకుంటున్నప్పుడు మనకు కణాద మహర్షి చెప్పిన వైశేషిక సూత్రాలు కూడా గుర్తుకు రావాలి. ఆయన క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సృష్టి అంతా కంటికి కనిపించని సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులతో నిర్మితమై ఉందని ఆయన ఎప్పుడో చెప్పారు. పైన అనంతమైన విశ్వం, కింద అతి సూక్ష్మమైన అణువు. ఈ రెండింటి మధ్య ఉన్న అద్భుతమైన సమతుల్యతలో మనం జీవిస్తున్నాము. ఒక ఇసుక రేణువులో ఉన్న పరమాణువుల సంఖ్యను లెక్కించడం ఎంత కష్టమో, ఈ విశ్వంలో ఉన్న నక్షత్రాలను లెక్కించడం కూడా అంతే కష్టం. వేదాంతంలో దీనినే అణోరణీయాన్ మహతో మహీయాన్ అని కఠోపనిషత్తు వర్ణించింది.
ఆ పరమాత్మ సత్యమనేది అణువు కంటే అతి సూక్ష్మమైనది మరియు గొప్ప వాటికంటే అతి గొప్పదైనది అని దీని అర్థం. మనం చూసే ప్రతి చిన్న ఇసుక రేణువులోనూ ఆ అనంతమైన విశ్వపు నమూనా ఖచ్చితంగా దాగి ఉంది. సైన్స్ మరియు ఆధ్యాత్మికత రెండూ ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతరిక్షమనేది ఎప్పటికీ అంతుచిక్కని ఒక అనంతమైన మహాసముద్రం. అందులో మన భూమి ఒక చిన్న గాలిబుడగ మాత్రమే. మన వేదాలు మరియు ఉపనిషత్తులు చెప్పినట్లు ఈ సృష్టికి ఆది మరియు అంతమనేవి లేవు. మీరు తదుపరిసారి సముద్ర తీరంలో నడిచినప్పుడు మీ పాదాలను తాకే ప్రతి ఇసుక రేణువు వెనుక ఉన్న ఆ 10,000 నక్షత్రాలను ఒక్కసారి గుర్తుంచుకోండి. మీరు చూసే ప్రతి చిన్న అణువులోనూ ఆ పరమాత్మ యొక్క అనంత విశ్వరూపం దాగి ఉందని గ్రహించండి. అనంతమైన లోకాలు ఉన్నాయని మన పురాణాలు ఎప్పుడో ఘోషించాయి. కాబట్టి ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్క ఇసుక రేణువుకు 10,000 నక్షత్రాలు ఉన్న ఈ అనంత విశ్వంలో ఆకాశం వైపు చూస్తూ అక్కడ ఏముందో అని ఆశ్చర్యపోయే ఏకైక జీవులం మనం మాత్రమే అనుకోవడం సబబు కాదు. ఈ అనంత సృష్టిలో ప్రాణం అనేది కేవలం ఈ చిన్న మట్టిపెడ్డ అయిన భూమి మీద మాత్రమే ఉందనుకోవడం నిజం కాదు. ఇంతటి బ్రహ్మాండమైన సృష్టిలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరివారం కాదనే సత్యం మనకు ఎంతో ఆశను మరియు ఆశ్చర్యాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా ఎక్కడో ఒకచోట అచ్చం మనలాగే ఆలోచించే జీవులు ఈ క్షణంలో ఆకాశం వైపు చూస్తూనే ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జ్ఞానం అనేది అనంతమైనది. మనం ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో మిగిలి ఉంటుంది. మీరు మీ మనస్సును మరింతగా విస్తరించుకోవాలని మరియు మన విశ్వం యొక్క ఈ మతిపోగొట్టే వాస్తవాలను మరియు ప్రాచీన విజ్ఞానాన్ని మరింతగా తెలుసుకోవాలని అనుకుంటే తప్పకుండా ఆ సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి ఫాలో అవ్వండి. నిరంతరం ఇలాంటి కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండండి. మీ ఆలోచనలను అందరితో పంచుకోండి. ఇప్పుడు ఈ ప్రయాణం చివరలో నేను మిమ్మల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలి. ఇంతటి అపారమైన మరియు అనంతమైన విశ్వంలో ఆకాశం వైపు చూస్తూ మనలాగే ఆలోచించేవారు ఇంకెక్కడైనా ఖచ్చితంగా ఉన్నారని మీరు నిజాయితీగా నమ్ముతున్నారా? మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్.